హాయ్ హలో నమస్తే. నేను మీ సింగర్ పార్వతి. ఈరోజు మా ఇంట్లో క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను. దీనికి చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తయారు చేసుకున్నా. దీంట్లో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకొని వేస్తే చాలా బాగుంటుంది. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. అంతలోపల ఒక మంచి పాట పాడుకుందామా? నాకు పాటలు అంటే ఇష్టం కదా, మీకు తెలుసు కదా నేనేం పాడాలనుకుంటున్నాను. ఏందయ్య సామి ఎటకాస్తాంది, ఎన్నెలా ఊపేస్తా ఉంది, సితరాల ఉయ్యాల విజయ గాలికి అతర తెందెవ్వరు, మారే జాముకి మందు పెట్టిందెవ్వరు, మయదారి మనసాగక జగరమయ్యారా, తడిసిపోయారా, తడి మెరిసిపోయారా, నీ చిలిపి కళ్ళల్లో ఒళ్ళు మరిసిపోయారా, తడిసిపోయారా, తడి మెరిసిపోయారా, నీ చిలిపి కళ్ళల్లో ఒళ్ళు మరిసిపోయారా. నేను పాట పాడే లోపల ఈ క్యాబేజ్ అంతా బాగా ఉడికిపోయింది. దీంట్లో కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేశాను. ఆ గ్లాస్తో నీళ్ళు కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఉడకాలి కదా. ఉడికిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్నది పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, 2 ఎల్లిపాయలు దాన్ని కూరలోకి కలిపి పెట్టేశాను. కొంతసేపు దాన్ని మూత పెట్టేసి కలిపిన తర్వాత మళ్ళీ చూస్తే గుమగుమలాడే క్యాబేజ్ కర్రీ రెడీగా ఉంది. దీన్ని చపాతీలకు కానీ, తర్వాత రొట్టె, మామూలుగా మన అనంతపూర్ వైపు అయితే జొన్న రొట్టె చేసుకుంటాము. జొన్న రొట్టెలకు కానీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు ఇంకా ఏమైనా వంటలు కావాల్సి ఉంటే నన్ను అడగండి, నేను చేస్తాను. అంతలోపల మా పిల్లలకు లూజ్ పకోడీ అంటే చాలా ఇష్టం. దాంట్లోకి పాలకూర, అదేవిధంగా తోటకూర, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు అన్నీ వేసి, జీలకర్ర వేసి కొంచెం సాల్ట్ కలిపి దాంట్లోకి కొద్దిగా వాము కూడా కలిపి రెడీ చేసుకున్నాను. దాన్ని కూడా మనం మేము ఇటువైపు లూజ్ పకోడా అంటాము. కొంచెం లూజ్గా కలుపుకొని దాన్ని వేసుకుంటాను. దాంతోపాటుగా ఈరోజు మా ఇంట్లో మా పిల్లలు చాలా స్కూల్కి పోయి వచ్చి చిన్నోడు అలసిపోతాడు. ఇంట్లో ఉన్న కొడుకు కోడలకు రిటైర్డ్ అయిన తర్వాత నాకు బాగా స్వేచ్ఛ దొరికింది వంటలు చేయడానికి. అందుకు పకోడీలు, క్యాబేజీ కర్రీ, రసము, కొబ్బరి చట్నీ అన్నీ చేశాను ఈరోజు. మీరు కూడా రారండోయ్ మా ఇంటికి భోజనానికి. దాంతోపాటుగా మళ్ళీ ఇంకొక మంచి పాట పాడుకుందామా? మనసే కోవెలగా, మమతలు మల్లెలుగా, నిన్నే ఒరిచెదరా, నన్నెన్నడు మరువకురా, కృష్ణ మనసే కోవెలగా, మమతలు మల్లెలుగా. నేను పకోడీ టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.